బ్రో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ రెడీ చేశారు. అండ్ ఓజీ సినిమా కూడా షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉస్తాద్ మాత్రం సినిమా షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ పరిస్థితి ఏంటంటే ఇంచుమించు వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామే అయిపోయినారని చెప్పాలి. సో వాళ్ళకి నెక్స్ట్ ఏమైనా మూవీస్ రాబోతున్నాయి అంటే ఆఫ్టర్ రిలీజెస్ తర్వాత ఏమైనా మూవీస్ రాబోతున్నాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉందన్నమాట. అంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఫేట్ మారుతుంది అని వాళ్ళ జాతకం బాగుంటుంది. ఆయనతో ఆ పవర్ స్టార్ సినిమా తర్వాత ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయి అని అందరు హీరోయిన్లు నమ్మి ఆ సినిమా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో చేయడం ఒక డ్రీమ్ గా ఉంటుంది చాలా మంది హీరోయిన్. అంటే జనాలకి బాగా దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట, ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి. అంటే వ్యూవర్షిప్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా వల్ల. ఎక్కువ మంది తెలుసుకుంటారు ఈ అమ్మాయి ఎవరు బాగుంది అని చెప్పి చూడటం, కానీ ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే మంచి మార్కులు కూడా పడతాయి. సో ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ నిధి అగర్వాల్ గారు. సో ఆవిడకి ఇస్మార్ట్ శంకర్ ఇవి తప్ప పెద్దగా ఆమె చేసిన సినిమాలు ఏం లేవు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. సో మరి పవన్ కళ్యాణ్ గారితో దాదాపు 4 ఏళ్ళు సినిమా టైం అంతా దీనికే కేటాయించింది హరిహర. మరి ఇప్పుడు దీని తర్వాత రాజాసాబ్ సినిమా ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో ఇది హిట్ అవ్వాలి, అది హిట్ అయితేనే ఆమెకి మరిన్ని ఆఫర్లు వస్తాయి. సో అంతకుముందు సవ్యసాచిలో అట్లానే అఖిల్ గారితో మిస్టర్ మధ్యలో చేశారు. సో పెద్ద పేరు రాలా, చేసిన నార్మల్ కమర్షియల్ క్యారెక్టర్స్. సో కాస్త కూస్తో ఇప్పుడు ఈ సినిమాతోనే పేరు వచ్చేటట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక ఏదో యువరాని గెటప్ లాగా ఉంది కాబట్టి. సో దానికి జస్టిఫై చేస్తుందా, అంత లెంత్ క్యారెక్టర్ సినిమాలో ఉందా, ఓన్లీ పాటల వరకేనా అంటే మరి మనం చూడాలి. అలాగే రాజాసాబ్లో కూడా 3 హీరోయిన్లు ఒకళ్ళగా ఉన్నారు. సో మరి ఆఫర్లు అయితే వస్తున్నాయి, కానీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్లు పడుతున్నాయా లేదనేది ఆ హీరోయిన్. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక ఐడియా. 4-5 ఏళ్ళు వేరే సినిమా చేయకుండా దీనిపైనే ఉండడానికి ఇప్పుడు ప్రమోషన్స్ లో దాదాపుగా 50-60 ఇంటర్వ్యూలు ఆ భుజం మీద వేసుకొని చేయడం, కానీ హీరో గారు లేకపోయినా వాళ్ళు ప్రెస్ మీట్కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి వరకు కూడా ఆమె కనిపించింది అన్నింటిలో, ఓన్లీ హీరోయిన్ తన భుజాల మీద సినిమాని మోసింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ప్రియాంక మోహన్ గారు ఓజీ సినిమా, ఆవిడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం చేయాలి, తమిళ్లో కొంచెం ఇక్కడ కొంచెం చిన్న చిన్న హీరోలతో చేస్తూ సినిమాలు పడుతున్నాయి, కానీ బట్ ఎందుకు అంత ఫోకస్ అవ్వట్లేదు అనిపించింది. అంటే ఇప్పుడు సరిపోతే శనివారం మన తెలుగులో వచ్చింది, బాగానే ఆడింది. బేసికల్లీ ఆమెకున్న కంప్లైంట్ ఏంటంటే అసలు యాక్టింగే రాదని చాలా మంది మాట్లాడుకుంటారు. జస్ట్ ఏదో బ్యూటిఫుల్ గా ఉంటుందని పెట్టుకుంటున్నారు తప్ప యాక్టింగ్ కి తనకు మరి వచ్చి తను చేయట్లేదో, నిజంగానే రాక తన ఊరికే గ్లామర్ డాల్గా చేస్తుందో తెలియదు. కానీ సో తను క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, సాంగ్స్లో కానీ అన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఊరికే ఆ పాటల వరకే పెడతారా, ఏమన్నా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందా? సో దీని తర్వాత ఎన్ని ఆఫర్లు వస్తాయంటే ఆమెకైతే ఆఫర్లు ఎప్పుడూ వస్తున్నాయి, కానీ చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు రావట్లా. సో యాక్టింగ్ అంటే ఇంకా అది ఆమె ఎక్కడ ప్రదర్శించాల, ఇంత పవర్ఫుల్ యాక్టింగ్ కానీ ఒక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ కానీ ఆమె చేయాల. సో కమర్షియల్ సినిమాల్లో వచ్చినంత కాలం చేసుకుంటూ వెళ్లాల్సిందే. దీని తర్వాత ఫ్యూచర్ ఉంటుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. సో మరి నిధి అగర్వాల్ గారి కంటే ఇంకా ఛాన్సులు వస్తున్నాయి కాబట్టి సో ఆమెకి క్యారెక్టర్ స్కోప్ పడితే కుమ్మేస్తుంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రియాంక గారికి అంత యాక్టింగ్ లేదని సోషల్ మీడియా కంప్లైంట్ ఉంది. సో జస్ట్ ఊరికే పాటలకు బాగుంటుంది తప్ప పెద్దగా ఎక్స్ప్రెషన్స్ పెట్టదని. సో నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇప్పుడు ఇద్దరికి ఉందన్నమాట పరీక్ష. శ్రీలీల గారు ఆల్రెడీ అందరితో చేశారు, పెద్దవాళ్ళు అందరూ మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరిని లైన్ లో పెట్టేశారు. సో ఇంకా శ్రీలీల బ్యాలెన్స్ అంటే ప్రభాస్ గారితో చేయాలి, చరణ్ గారితో చేయాలి, ఎన్టీఆర్. సో అందరితో ఇంకా అంటే దాదాపుగా అందరం టచ్ చేసినట్టే. సో ఏదో రూపంలో సాంగ్ అయినా పెట్టుకుంటున్నారు ఆమె కావాలని చెప్పి. సో ఖచ్చితంగా ఆమె టాలెంట్ ఉంది, డ్యాన్స్ వచ్చు, ఇన్ని ఉన్నప్పుడు ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆవిడకి మదర్ కేర్ తీసుకుంటారు, ఎక్కడ కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేకుండానే ఇన్ని క్యారెక్టర్లు తెచ్చుకుందంటే ఖచ్చితంగా ఇప్పుడు మరి జూనియర్ లాంటి సినిమా కూడా యాక్సెప్ట్ చేసిందంటే సో తను ఏంటంటే డ్యాన్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో తన డ్యాన్స్కి వాడాలంటే కనుక డైరెక్టర్కి ఫస్ట్ చాయిస్ ఇప్పుడున్న తను. సో ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ రాస్తే మంచి యాక్టింగ్ కూడా చేస్తుంది. మధ్యలో కొన్ని ఆది కేశవ లాంటి సినిమాలు చేసిందంటే కనుక హీరోతో పేరు వస్తుంది, కానీ సినిమాకి పేరు రాదు. ఖచ్చితంగా డ్యాన్స్ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని తను ఎంత దూరంగానే వెళ్ళొచ్చు. సో ఇంకా చాలా వయసు ఉంది, చాలా చిన్న వయసు అందరితో హీరోయిన్లతో పోల్చుకుంటే. సో ఖచ్చితంగా చదువు కూడా పూర్తి చేసుకుంది. ఖచ్చితంగా ఇప్పుడు సినిమా పైన కెరీర్ పెట్టాలా, లేదంటే దృష్టి అంతా తన చదువు పైన అయిపోయింది కాబట్టి డాక్టర్గా చేసుకుంటుందా? సో తనకి సినిమా లేకపోయినా తనకేం నష్టం లేదు, తనకు వేరే జాబ్ ఉంది. సో అదే ఇది ప్యారల్గా చేసుకుంటుందా? అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ప్యాషన్ని అటు వర్క్ని సినిమాని చూసుకునేవాళ్ళు. సో అట్లా వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ళు కాదు, ఇంకో 2 decades శ్రీలీలకి టైం అయితే ఉంది. ఇప్పుడే తన డౌన్ఫాల్ ఏం చూడక్కర్లా. సో ఖచ్చితంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో మరి పవన్ కళ్యాణ్ గారితో క్యారెక్టర్ అంటే ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్ మంచి పేరు వస్తుంది. సో ఖచ్చితంగా తను ఇంకా పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేయడంగా చూస్తుంది. అంటే ఏ హీరోతో చేసినా డాన్స్లో అయినా యాక్టింగ్లో అయినా అవతల హీరోకి నేను కాంపిటీషన్ ఇవ్వాలి అనే స్పిరిట్ తనలో కనపడుతుంది అనమాట. ఖచ్చితంగా ఏజ్ చిన్నది కాబట్టి ఇంకా తనకి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో డౌన్ఫాల్ అనేది ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఆలోచించచ్చు, తను ఇప్పుడప్పుడే ఆలోచించాల్సిన పని లేదు. రాశి ఖన్నా గారు అంటారా ఇంక ఈ మధ్యన సినిమాలు ఏం లేవు అవి. సో చేసింది అందరితో, కానీ
పెద్దగా కానీ ఎందుకో అంత ఇంపాక్ట్ అయితే స్టార్ హీరోయిన్ లిస్ట్లోకి రాలేకపోయింది. సో మరి ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది, తనకి స్టార్ హీరోయిన్గా మళ్ళీ హోదా వస్తుందా, దీని తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తాయా అంటే ఇది రావడమే ఇప్పుడు. ఎందుకంటే మరి హరీష్ శంకర్ గారు ఎత్తుకెత్తుకు పట్టుకున్నారో ఏమో ఖాళీగా ఉందని తెలియదు కానీ, లేకపోతే లో రెమ్యునేషన్ వస్తుందనో తెలియదు కానీ మరి ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. మరి దీని తర్వాత ఆయన చేసిన జస్టిఫికేషన్కి అవకాశాలు వస్తే హ్యాపీయే. మరి రాశి ఖన్నా గారు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది సోషల్ మీడియాలో, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో మరి ఇంకా ఆమెకి ఆల్రెడీ లైమ్ లైట్లో లేదు కాబట్టి మరి ఈ సినిమా తర్వాత వస్తే హ్యాపీ అనుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా. ఇంకా నలుగురు హీరోయిన్లలో బాగా ఎవరు వెళ్ళగలరంటే శ్రీలేఖకు ఒక ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన ముగ్గురు వాళ్ళ ప్రూవ్ చేసుకోవాల్సిందే సినిమాలతో ఖచ్చితంగా. చేసుకోకపోతే ఇంకా వాళ్ళ టైం అయిపోయినట్టు ఈ సినిమాలతో. ఒక్క శ్రీలీల గారికి మాత్రమే ఇంకా ఫ్యూచర్ గ్యారంటీ అనేది కనబడుతుంది.